ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను, 11 తెరలు చేయవలెను. ఇక్కడ 2వ రకపు తెరలు చూస్తున్నాం. ఇవి మేక వెంట్రుకలతో చేయబడినవి. ఈ తెరలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును తేటగా చూపిస్తూ ఉన్నాయి. 35వ అధ్యాయం నిర్గమకాండం 26వ వచనాన్ని చదువుదాం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ఏ స్త్రీలు వివేక హృదయం కలిగి ఉన్నారో, వివేక హృదయం, జ్ఞాన హృదయం కలిగి, వివేక హృదయాన్ని కలిగి ఎవరైతే ప్రేరేపించబడ్డారో వాళ్ళందరూ కూడా మేక వెంట్రుకలు వడికారు. ఇక్కడ స్త్రీ దేవుని పని కొరకు ఉపయోగపడినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా వీరి ద్వారా గొప్ప కార్యాలే జరిగాయి. ఈ స్త్రీ ద్వారానే పాపం సంభవించింది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదిలో స్త్రీ ద్వారానే పాపం సంభవించింది. ఆ తర్వాత స్త్రీ ద్వారానే లోకమునకు రక్షకుడు వచ్చినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు మొదటిసారిగా కనబడింది స్త్రీకే. ఈనాడున్నటువంటి క్రైస్తవ సహోదరులు కూడా ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల యువతులను పోలి నమ్మకంగా తమకు అప్పగించబడిన పనిని బాధ్యతతో చేయాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఇంకా మేక అనేది పాత నిబంధనలో పాప పరిహారం కొరకు, వధించబడుట కొరకు ఎడారి భూమిలోనికి పాపాన్ని మోసుకొని పోవడానికి నియమించినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. లేవీకాండం 16వ అధ్యాయం, లేవీకాండం 16వ అధ్యాయం 6వ వచనం నుంచి. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి
2 మేకపిల్లను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఈ 2 మేకల మీద 2 చీట్లు వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడుతుందో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకే యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే ఉంచాలి. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలి ఆ కోడిని తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. తరువాత అతడు తన కొరకు తాను అర్పించిన పాప పరిహారార్థ బలి కోడిని వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణము తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూపద్రవ్యములు వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో రక్తం కొంచెం 7 మార్లు ప్రోక్షించవలెను. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్లు దీని రక్తంతో చేసి కరుణాపీఠం ఎదుట ప్రోక్షించవలెను. అట్లు అతడు ఇశ్రాయేళ్ల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలములకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగు చుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోనప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ఇశ్రాయేళ్ల సమస్త సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిని బలిపీఠం మీదకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడి రక్తంలో కొంచెము ఆ మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేళ్ల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దానిని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఇక్కడ మనం చదివినటువంటి మాటల్లో ఈ మేక బలికి పాప ప్రాయశ్చిత్తానికి ఎడారిలోకి ఇశ్రాయేలుల పాపాలను మోసుకొని పోవడానికి సూచనగా ఉంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చారు. అందుకే యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసు వైపు చూపిస్తూ ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. పేతురు గారు అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా చేయుటకు లేపబడ్డారు అంటారు. కాబట్టి
ఈ మేక వెంట్రుకలతో చేసిన ఈ తెరలు పాప పరిహారార్థ బలి అయినటువంటి యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. 25వ అధ్యాయం మన భాగంలో 26వ అధ్యాయం 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఇక్కడ 3వ రకపు తెరలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు. ఇది 3వ రకపు తెర అన్నమాట. పొట్టేలు బలిని చూపిస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు బదులుగా కల్వరి శిలువలో బలి అయిపోయారు. ఆ బలి దేవునికి అంగీకారమైనటువంటి బలి. సమస్త మానవాళి పాప పరిహారమునకు సరిపోయినటువంటి బలి. సర్వ మానవాళిని విమోచించుటకు సాధనమైనటువంటి బలి. ఆయన బలి అవడాన్ని బట్టే సాతాను దాని యొక్క అంధకార శక్తులు ఓడించబడ్డాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జీవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపర్చెను. కాబట్టి ఆయన బలి అవడం ద్వారా సాతాను దాని యొక్క అంధకార శక్తులు ఓడించబడ్డాయి. ఆయన మన కొరకు బలి అయిపోవడం ద్వారానే భూలోకం నుండి పరలోకానికి మానవుడు వెళ్ళుటకు మార్గం ఏర్పరచబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి ఆయన శరీరమున తెర ద్వారా భూలోకము నుండి పరలోకానికి మానవుడు వెళ్ళుటకు మార్గాన్ని ఏర్పరిచారు. ఎర్ర రంగు అనేది రక్తానికి సూచనగా ఉంది. ఎర్ర రంగు అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని సూచిస్తూ ఉంది. ఆ రక్తం ఎంత ఘోర పాపినైనా క్షమిస్తుంది. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది అంటాడు. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తమే మన పాపాల నుంచి మనల్ని విడిపిస్తుంది. ఆయన రక్తమే సాతాను మీద మనకు సంపూర్ణ అధికారాన్ని ఇస్తుంది, మనకు జయాన్ని ఇస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి
వానిని అపవాదిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క రక్తము సాతాను మీద మనకు పూర్ణంగా జయమిస్తుంది. కానీ రక్తమే ఎంత ఘోర పాపినైనా శుద్ధినిగా చేస్తుంది. ఆయన రక్తం మనం పాపం చేయకుండానట్లు విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే యోహాను 1:2 నా చిన్నపిల్లారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తమే మనం పాపం చేయకుండా మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. పాత నిబంధనలో కూడా మనం చూస్తే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తము చేత కాపాడబడ్డారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. కాబట్టి ఇశ్రాయేలీలు ఆ గొర్రెపిల్ల రక్తము చేతే సంహారక దూత చేతిలో నుండి తప్పించబడ్డారు. రాహాబ్ అనే వేశ్య కూడా రక్తమునకు సూచనగా ఉన్నటువంటి తొగరు దారాన్ని కిటికీ కట్టి కాపాడబడింది, నాశనాన్ని నుంచి తప్పించబడింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం మాటలు చదువుతాం. 6వ అధ్యాయం 23-25 వచనాల్లో కూడా మనం చదువుతాం. కాబట్టి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మొదటి నుండి ఆఖరి వరకు రక్తము మనకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. 26వ అధ్యాయం మన భాగంలో 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయాలి. సముద్ర వత్సల తోళ్ళు 4వ రకం అన్నమాట. 4వ రకపు తెరలు. ఇది కప్పుకు పనిచేస్తుంది. ఈ సముద్ర వత్సల తోళ్లకు ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా శ్రేష్టమైనటువంటి పోలికలు ఉన్నాయి. ఈ కప్పు అంత అందమైనది ఏం కాదు, సుందరంగా ఏం కనపడదు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తును తేటగా చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి స్థితి మనం చూస్తే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. ఆయన మొదటి స్థితి సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. కీర్తనకారుడు అంటాడు 45:2లో, నరులలో ఆయన అతి సుందరుడు. కీర్తన 45:2లో మాట ఉంటుంది. పరమగీతంలో రాయబడి ఉంటుంది 5వ అధ్యాయంలో, 10,000 మందిలో గుర్తింపదగినవాడు,
ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఇలాంటి మన ప్రభువు తన అమరత్వాన్ని విడిచిపెట్టి భూలోకంలో మానవుడిగా అవతరించి సర్వ మానవాళి పాప పరిహారం కొరకు సిలువ వేయబడినప్పుడు ఆయనకు స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయింది. అందుకే యెషయా భక్తుడు 53లో అంటాడు, చూడనల్లని వాడుగా, మనుషుల చేత చూడనల్లని వాడుగా చేయబడ్డాడు. ఒకప్పుడు దేవుని మహిమా స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, దేవునితో సమానముగా ఉండుట, ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకొని. ఎందుకు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి శరీరధారిగా మానవుడుగా వచ్చి స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయారు అని మనం ఆలోచన చేస్తే, ఆదాము మొట్టమొదట సృష్టించబడినప్పుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అయితే ఆదాము పాపం చేసినప్పుడు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన సంతానమైన మనమంతా కూడా ఆదామును బట్టి పాప స్వరూపం అయిపోయాం. ఇటువంటి మనల్ని దేవుడు తన స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి, కోల్పోయినటువంటి ఆ స్వరూపాన్ని మళ్ళీ తిరిగి మనకు అనుగ్రహించడానికి పాపం ఎరుగని యేసుక్రీస్తు మన కోసం పాపముగా చేయబడ్డారు. సిలువలో మన నిమిత్తం శాపమై ఆ మహిమ స్వరూపాన్ని ఆయన పోగొట్టుకున్నారు. ఈనాడు మనం ఇలాంటి యేసుక్రీస్తునందు ఈయన యందు మనం విశ్వాసం ఉంచితే పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను ఆయన మళ్ళీ తిరిగి మనకు అనుగ్రహిస్తారు. పౌలు గారు గలతీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు, గలతీ జిల్లాల్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు అందరికీ రాసిన మాట ఏంటంటే, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది అంటాడు. వీళ్ళు ప్రభువుని మొదట అంగీకరించారు, క్రీస్తు స్వరూపం కలిగిన వారుగా ఉన్నారు. అయితే వారు తప్పు బోధనను బట్టి, అవిధేయతను బట్టి ఆ దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ విషయమై పౌలు మానని వేదనతో నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉంది అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింప చేస్తూ ప్రభువుని వద్ద నుండి మనం పొందినటువంటి మహిమను లోకానికి చూపించేవారుగా, ప్రభు పోలికలోనికి మనం మార్చబడుతూ ఆయన మహింపరిచేవారుగా ఉండాలి. ఇదే క్రైస్తవ జీవితం. ఈ సముద్ర వత్సల తోళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు స్వరూపమైన సొగసైన లేనివారుగా చేయబడడం మనకు సూచిస్తూ ఉంది. ఇంకా ఈ పై కప్పుకు చేయబడినటువంటి సముద్ర వత్సల తోళ్ళు, దానివల్ల ఉపయోగం ఏంటంటే అది కప్పు పైన ఉంటుంది, దుమ్మైన వర్షమైన పడకుండా కప్పుతుంది అన్నమాట. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వలన మనకు కలిగినటువంటి పాప ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటారు. రోమపత్రిక 4:7 కూడా ఉంటుంది. పాత తర్జుమాలు అయితే
ప్రాయశ్చిత్తము అనే మాట కప్పివేయుట అని ఉండేది పాత నిబంధన, పాత తర్జుమాలో. క్రొత్త నిబంధన 4:7లో, రోమా 4:7లో. కాబట్టి సముద్రవత్సల తోళ్ల క్రింద ఉన్న తెరలను, సముద్రవత్సల తోళ్ళు క్రిందన ఉన్నటువంటి ఆ తెరలను కప్పినట్టు యేసుక్రీస్తు రక్తం వలన మనకు ప్రాయశ్చిత్తం, అంటే మన పాపాలు ఆయన రక్తం వలన కడగబడ్డాయి. నోవహు కాలంలో కూడా జలప్రళయానికి ముందు ఓడ నిర్మాణం చేసినప్పుడు ఓడలోకి నీళ్లు ప్రవేశించకుండా, ఓడలో ఉన్న వాళ్ళందరూ చంపకపడకుండా ఆ చెక్కల మధ్యలో సందుల్ని కీలు కప్పుతూ ఉంది. ఆదికాండం 6:14. ఆ కీలు వలన ఓడలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆ నీటి వలన వారు మరణించకుండా ఆ కీలు వాళ్ళని కప్పుతూ వచ్చింది. అలాగే మన పాపాలను బట్టి మనం కూడా మరణించకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని కప్పుతూ ఉంది. ఆ ఓడలో ఉన్నవాళ్ళు ఎలాగైతే మరణించకుండా ఆ కీలు కప్పిందో, మనం కూడా మరణించకుండా, మన పాపాలను బట్టి మనం మరణించకుండా, నిత్య శిక్షకు పొందకుండా క్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి మన పాపాలని కప్పివేస్తూ ఉంది. ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంది. మందసములో 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. అవి మానవుడు పాపాత్ముడు అని అవి చూపిస్తూ ఉన్నాయి. అయితే మందసం పైన కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద పాప పరిహారార్థ బలిపశువు రక్తాన్ని ప్రోక్షిస్తారు. కాబట్టి ఆ ఆజ్ఞలు కనబడవు. అంటే వారు చేసిన పాపం కప్పివేయబడుతుందన్నమాట. మానవుడు నీతిమంతుడు అని అది రుజువు చేస్తుంది. కాబట్టి సముద్రవత్సల తోళ్ళు క్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన మనకు కలిగేటువంటి ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి సముద్రవత్సల తోళ్ళు యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని పరిహరించడాన్ని, పరిహారం కలుగజేయడాన్ని సూచిస్తూ ఉంది. సముద్రవత్సల తోళ్ళు అవి ఎప్పుడు కూడా కాచేయి అన్నమాట, ఎల్లప్పుడూ కాపాడాయి. ప్రభు మనల్ని సముద్రవత్సల తోళ్ళు ఎలాగైతే మందసాన్ని, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలని ఎలాగ కాస్తుందో, వాటికి ఏ నష్టం కలగకుండా, వాటి మీదకి ఏది రాకుండా ఎలాగైతే సముద్రవత్సల తోళ్ళు కప్పుతున్నాయో, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కాపుదలను సూచిస్తూ ఉన్నాయి. కాపుదల. ఆ సముద్రవత్సల తోళ్ళు పైకప్పుగా వేసి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నిటి మీద వర్షం కానీ, దుమ్ము కానీ ఏది పడకుండా అవి కప్పి ఉంచుతున్నాయి. అవి పాడైపోకుండా జాగ్రత్తగా వాటిని కాస్తున్నాయి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి ఈ సముద్రవత్సల తోళ్ళు. ఆయన కూడా మనల్ని కాపాడేవాడు. పక్షులు ఎగురుతూ తమ పిల్లల్ని కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును అని చదువుతాను మనం పరిశుద్ధ గ్రంథంలో. కోడి తన పిల్లల్ని గ్రద్దవశము కాకుండా తన రెక్కల కింద ఎలా కాపాడుతుందో, అలాగే మన ప్రభువు కూడా కాపాడేవాడై ఉన్నారు.
ఆయన మనకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలను ఎలా కాస్తాడో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కాపాడేవారై ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే యేసుక్రీస్తు మంచి కాపరిగా తన ప్రాణాన్ని మన కోసం ధారపోశారు. ఆయన గొప్ప కాపరిగా నేడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఎవ్వరూ కూడా ఆయన చేతిలో నుండి మనల్ని అపహరించలేరు. ఎందుకంటే మనం అందరం కూడా క్రీస్తునందు భద్రం చేయబడ్డాం. ఇంకా ఆయన భవిష్యత్తులో ప్రధాన కాపరిగా రానే ఉన్నారు. ప్రధాన కాపరిగా తీర్పు తీరుస్తారనమాట. ప్రధాన కాపరిగా వచ్చి తన పిల్లలకు బహుమానాలు తెస్తారు. కాబట్టి దేవుని పిల్లలు సంతోషంతో ఆయన ఎదుర్కొని బహుమానాలు పొంది ఆనందిస్తారు. కొంతమంది సిగ్గుతో ఆయన ఎదుర్కొని తమ ప్రాణాలు మాత్రం కాపాడుకుంటారు, కానీ వారు చేసిన పని నష్టం పొందుతారు. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు. సంతోషంగా మనం ఆయన ఎదుర్కోవాలి, ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలి. ఈనాడు మనం నమ్మకంగా పనిచేస్తే, యథార్థంగా జీవిస్తే, పరిశుద్ధంగా బ్రతికితే, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే, ఆయన రాకడలో మనం ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకుంటాం. ఆ రీతిగా ఆయన రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలి. ఈ 4 రకాల తెరలు స్పష్టంగా మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. ఈ 4 రకాల తెరల గురించి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఇవే. ఇంకా ఈ అధ్యాయంలో మందిరం యొక్క పలకల గురించి మనం రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.